Hi there, how are you? I hope you're doing good. My name is Surprasad from eTeacher YouTube channel. Friends, today in this video session, I'm going to teach you 5 important and advanced spoken English concepts I wish I were, I wish I had, I wish simple past, and I wish past perfect, and I wish I would. Friends, ఈ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. మరి వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో, అంటే ఈ కాన్సెప్ట్స్ మనం మన డైలీ లైఫ్ స్పీకింగ్లో ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో అనేది లెంతీగా ఉండబోతుంది బికాస్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ 5 కాన్సెప్ట్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా నేను క్లియర్గా డెఫినేషన్, స్ట్రక్చర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి కేర్ఫుల్గా వినండి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ 5 అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో వీటిలో ఈ ఐ విష్ ఐ వర్, ఐ విష్ ఐ హ్యాడ్ అండ్ ఐ విష్ సింపుల్ పాస్ట్ వీటిని మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే టు ఎక్స్ప్రెస్ ప్రజెంట్ రిగ్రెట్స్, అంటే ప్రజెంట్ రిగ్రెట్స్ గురించి ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో ఈ ప్రజెంట్ రిగ్రెట్స్ అంటే ఏంటి అనేది ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా ఈ ప్రజెంట్ రిగ్రెట్స్ గురించి ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ ఐ విష్ ఐ వర్, ఐ విష్ ఐ హ్యాడ్ అండ్ ఐ విష్ సింపుల్ పాస్ట్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఐ విష్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే పాస్ట్ రిగ్రెట్స్, అంటే గతంలో ఏదైనా ఒక పనిని చేసి ఉండుంటే బాగుండేది అని తెలిపే సందర్భంలో యూజ్ చేస్తాం. అండ్ ఈ ఐ విష్ ఐ వుడ్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే హోప్ ఆర్ డిజైర్, అంటే ఆశని కోరికని ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ ఐ విష్ ఐ వుడ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈచ్ కాన్సెప్ట్కి రిలేటెడ్గా డెఫినేషన్, స్ట్రక్చర్ అండ్ ఎగ్జాంపుల్స్ని అయితే నేను ఇప్పుడు ప్రొవైడ్ చేయబోతున్నాను. సో లిసన్ దిస్ క్లాస్ కేర్ఫుల్లీ. రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హియర్ ఐ విష్ ఐ వర్. ఈ ఐ విష్ ఐ వర్ అనే ఈ స్ట్రక్చర్ని మనం ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చేస్తామంటే నేను, అంటే నేను అనే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ పలానా అయితే బాగుండేది, పలానా అయితే బాగుండేది లేదా బాగుండేది, ఆర్ పలానా ప్లేస్లో ఉంటే బాగుండేది. నేను అనే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ పలానా అయితే బాగుండేది లేదా పలానా ప్లేస్లో ఉంటే బాగుండేది అని తెలిపే సందర్భంలో మనం ఈ ఐ విష్ ఐ వర్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. సో హియర్ వి హ్యావ్ స్ట్రక్చర్. ఐ విష్ ఐ వర్ నౌన్ ఆర్ యాజెక్టివ్ ఆర్ ప్లేస్. ఐ విష్ ఐ వర్ నౌన్ ఆర్ యాజెక్టివ్ ఆర్ ప్లేస్. ఈ ఐ విష్ ఐ వర్తో పాటు నౌన్ ఆర్ యాజెక్టివ్ యూజ్ చేస్తే ఒక విధంగా ఉంటుంది, అండ్ ఈ ఐ విష్ ఐ వర్తో పాటు ప్లేస్ యూజ్ చేసినట్లయితే ఇంకొక విధంగా ఉంటుంది, అంటే పలానా ప్లేస్లో ఉంటే బాగుండేది అనే సిచ్యువేషన్లో ఇచ్చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను ఈ ఐ విష్ ఐ వర్క్ రిలేటెడ్గా. సో అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నెంబర్ 1 ఎగ్జాంపుల్, నేను డాక్టర్ అయితే బాగుండేది. నేను డాక్టర్ అయితే బాగుండేది. నేను అతనిని కాపాడేవాడిని. నేను అతన్ని కాపాడేవాడిని. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే నేను ఏమైతే బాగుండేది, నేను డాక్టర్ అయితే బాగుండేది. ఇక్కడ డాక్టర్ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. సో ఐ విష్ ఐ వర్ ఏ డాక్టర్, ఐ విష్ ఐ వర్ ఏ డాక్టర్ అంటే నేను డాక్టర్ అయితే బాగుండేది. ఏమయ్యేది, నేను అతనిని కాపాడేవాడిని. ఐ విష్ ఐ వర్ ఏ డాక్టర్, ఐ వుడ్ సేవ్ హిమ్, ఐ వుడ్ సేవ్ హిమ్ అంటే నేను డాక్టర్ అయితే బాగుండేది, నేను అతన్ని కాపాడేవాడిని. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, నేను రిచ్ అయితే బాగుండేది. నేను రిచ్ అయితే బాగుండేది. నేను అవసరమైన వారికి సహాయం చేసేవాడిని. నేను అవసరమైన వారికి సహాయం చేసేవాడిని. సో ఇక్కడ కూడా రిచ్ అనేది ఏమవుతుంది, నౌన్ ఆర్ యాజెక్టివ్, అంటే ఒక కండిషన్ గురించి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. నేను రిచ్ అయితే బాగుండేది. ఐ విష్ ఐ వర్ రిచ్, ఐ విష్ ఐ వర్ రిచ్ అంటే నేను రిచ్ అయితే బాగుండేది. నేను అవసరమైన వారికి సహాయం చేసేవాడిని. ఐ వుడ్ హెల్ప్ ద నీడీ, ఐ వుడ్ హెల్ప్ ద నీడీ అంటే నేను అవసరమైన వారికి సహాయం చేసేవాడిని. ఐ విష్ ఐ వర్ రిచ్, ఐ వుడ్ హెల్ప్ ద నీడీ. థర్డ్ ఎగ్జాంపుల్, నేను ఈ క్షణం నా ఫ్యామిలీతో ఉంటే బాగుండేది. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు నేను ఈ క్షణం నా ఫ్యామిలీతో ఉంటే బాగుండేది లేదా బాగుండేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఐ విష్ ఐ వర్ విత్ మై ఫ్యామిలీ రైట్ నౌ, ఐ విష్ ఐ వర్ విత్ మై ఫ్యామిలీ రైట్ నౌ అంటే నేను ఈ క్షణం నా ఫ్యామిలీతో ఉంటే బాగుండేది. ఫోర్త్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ప్యారిస్లో ఉంటే బాగుండేది. నేను ఇప్పుడు ప్యారిస్లో ఉంటే బాగుండేది అంటే మన ఫ్రెండ్స్ వెళ్తారు, మన ఫ్రెండ్స్ వెళ్ళి మనకు వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు నేను కూడా ప్యారిస్లో ఉంటే ఇప్పుడు బాగుండేది అని రిగ్రెట్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటాం, ప్రజెంట్ రిగ్రెట్ని. అంటే నేను ఇప్పుడు ప్యారిస్లో ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ వర్
ఇన్ ప్యారిస్ నౌ. ఐ విష్ ఐ వర్ ఇన్ ప్యారిస్ నౌ. అంటే నేను ఇప్పుడు ప్యారిస్లో ఉంటే బాగుండేది. లాస్ట్ ఎగ్జాంపుల్, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటే బాగుండేది. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ వర్ మోర్ కాన్ఫిడెంట్. ఐ విష్ ఐ వర్ మోర్ కాన్ఫిడెంట్. అంటే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటే బాగుండేది. సో ఫ్రెండ్స్, ఇక్కడ కాన్ఫిడెంట్ అనేది మనకు యాజెక్టివ్ని రిప్రజెంట్ చేస్తుంది. ప్యారిస్ అనేది ఒక ప్లేస్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ రిచ్, డాక్టర్ ఇవన్నీ కూడా నౌన్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఇలా ఐ విష్ ఐ వర్తో పాటు నౌన్ ఆర్ యాజెక్టివ్ అయితే నేను పలానా అయితే బాగుండేది అని తెలిపే సందర్భంలో, అండ్ ఐ విష్ ఐ వర్ అండ్ ప్లేస్ వచ్చినట్లయితే నేను పలానా ప్లేస్లో ఉంటే బాగుండేది అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఐ విష్ ఐ హ్యాడ్ గురించి చూద్దాం. ఈ ఐ విష్ ఐ హ్యాడ్ అనే ఈ స్ట్రక్చర్ని మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే, నాకు లేదా నా దగ్గర పలానా ఉంటే బాగుండేది, పలానాది ఉంటే బాగుండేది అని తెలిపే సందర్భంలో ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కారు ఉంటే బాగుండేది, మాకు ఇల్లు ఉంటే బాగుండేది, ఎట్సెట్రా. ఇలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఐ విష్ ఐ హ్యాడ్ సంథింగ్. ఐ విష్ ఐ హ్యాడ్ సంథింగ్ అంటే నాకు పలానాది ఉంటే బాగుండేది, లేదా నా దగ్గర పలానాది ఉంటే బాగుండేది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్, నా దగ్గర కారు ఉంటే బాగుండేది. నా దగ్గర కారు ఉంటే బాగుండేది. నేను వారిని డ్రాప్ చేసేవాడిని. నేను వారిని డ్రాప్ చేసేవాడిని. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్ అంటే నా దగ్గర కారు ఉంటే బాగుండేది. ఐ వుడ్ డ్రాప్ దెమ్. ఐ వుడ్ డ్రాప్ దెమ్ అంటే నేను వారిని డ్రాప్ చేసేవాడిని. అంటే వారు నా హెల్ప్ అడిగారు, మీ దగ్గర కారు ఉందా, కొంచెం మమ్మల్ని డ్రాప్ చేస్తారని ప్రజెంట్ అడిగితే నా దగ్గర లేదు అని చెప్పాను. అప్పుడు నేను రిగ్రెట్ అవుతున్నా, ఏమని, షట్, నా దగ్గర ఇప్పుడు కారు ఉంటే బాగుండేది, నేను వారిని డ్రాప్ చేసేవాడిని. అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మనం చెప్తూ ఉంటాం. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. ఐ వుడ్ డ్రాప్ దెమ్. సెకండ్ ఎగ్జాంపుల్, నాకు ఒక పెంపుడు కుక్క ఉంటే బాగుండేది. నాకు ఒక పెంపుడు కుక్క ఉంటే బాగుండేది. నేను దానితో ఆడుకునేవాడిని. సో ఎవరో ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పెట్ డాగ్ని చూస్తాం. ఆ పెట్ డాగ్ని చూడగానే నాకు కూడా ఒక పెంపుడు కుక్క ఉంటే బాగుండేది, నేను దాంతో ఆడుకునేవాడిని అని చెప్పేసి రిగ్రెట్గా ఫీల్ అవుతుంటాం. సో ఇక్కడ కూడా నాకు ఒక పెంపుడు కుక్క ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ పెట్ డాగ్. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ పెట్ డాగ్. నేను దానితో ఆడుకునేవాడిని. ఐ వుడ్ ప్లే విత్ ఇట్. ఐ వుడ్ ప్లే విత్ ఇట్ అంటే నేను దానితో ఆడుకునేవాడిని. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ పెట్ డాగ్. ఐ వుడ్ ప్లే విత్ ఇట్. థర్డ్ ఎగ్జాంపుల్, నాకు మంచి జ్ఞాపక శక్తి ఉంటే బాగుండేది. అంటే చాలామంది ఇలా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అరే, నేను అన్నీ మర్చిపోతున్నాను, సో నాకు ఒక మంచి జ్ఞాపక శక్తి ఉంటే బాగుండేది, నేను గుర్తుంచుకునేవాడిని అని చెప్పేసి అంటూ ఉంటాం. సో నాకు మంచి జ్ఞాపక శక్తి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ గుడ్ మెమరీ పవర్. ఐ విష్ ఐ హ్యాడ్ గుడ్ మెమరీ పవర్ అంటే నాకు మంచి జ్ఞాపక శక్తి ఉంటే బాగుండేది. ఫోర్త్ ఎగ్జాంపుల్, నాకు మంచి ఆరోగ్యం ఉంటే బాగుండేది. నాకు మంచి ఆరోగ్యం ఉంటే బాగుండేది అంటే చాలామంది హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అరే షట్, నాకు మంచి ఆరోగ్యం ఉంటే బాగుండేది, నేను కూడా ఇప్పుడు ఇంట్లో ఉండేవాడిని లేదా బయట ఉండేవాడిని అని చెప్పేసి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నాకు మంచి ఆరోగ్యం ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ గుడ్ హెల్త్. ఐ విష్ ఐ హ్యాడ్ గుడ్ హెల్త్ అంటే నాకు మంచి ఆరోగ్యం ఉంటే బాగుండేది. లాస్ట్ ఎగ్జాంపుల్, నాకు వారికి టీచ్ చేసే అవకాశం ఉంటే బాగుండేది. నాకు వారికి టీచ్ చేసే అవకాశం ఉంటే బాగుండేది అంటే నేను అనుకుంటున్నాను, అరే నాకు వారికి టీచ్ చేసే అవకాశం ఉంటే నేను వారికి బాగా టీచ్ చేసేవాడిని, సో వారికి టీచ్ చేసే అవకాశం నాకు ఉంటే బాగుండేది అని రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఐ విష్ ఐ హ్యాడ్ అయితే యూజ్ చేస్తాం. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐ విష్ ఐ హ్యాడ్ ఎ ఛాన్స్ టు టీచ్ దెమ్. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ ఛాన్స్ టు టీచ్ దెమ్ అంటే నాకు వారికి టీచ్ చేసే అవకాశం ఉంటే బాగుండేది. సో ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒక సబ్జెక్ట్కి పలానాది ఉంటే బాగుండేది, లేదా ఏదైనా ఒక సబ్జెక్ట్ దగ్గర పలానాది ఉంటే బాగుండేది అని తెలిపే సందర్భంలో ఈ ఐ విష్ ఐ హ్యాడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఐ విష్ సింపుల్ పాస్ట్ గురించి చూద్దాం. ఈ ఐ విష్ సింపుల్ పాస్ట్ మనం ఎలాంటి సిచ్యువేషన్ యూజ్ చేస్తామంటే, ఏదైనా ఒక సబ్జెక్ట్ పలానా పని చేస్తే బాగుండేది, ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ పలానా పని చేస్తే బాగుండేది లేదా బాగుండేది అని తెలిపే సందర్భంలో ఈ ఐ విష్ సింపుల్ పాస్ట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఐ విష్ సబ్జెక్ట్ వి టు అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ వి టు అన్ ఆబ్జెక్ట్ అయితే ఉంటుంది పాజిటివ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్, వారు మన స్కూల్ని విజిట్ చేస్తే బాగుండేది. వారు మన స్కూల్ని విజిట్ చేస్తే బాగుండేది అంటే వారు పక్క స్కూల్ని విజిట్ చేశారు, వాళ్ళు మన స్కూల్ని విజిట్ చేస్తే బాగుండేది అని నా కలీగ్స్తో చెప్తున్నాను నేను. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐ విష్ దే విజిటెడ్ అవర్ స్కూల్. ఐ విష్ దే విజిటెడ్ అవర్ స్కూల్.
సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఐ విష్ అనేది కామన్గా ఉంటుంది, బట్ ఈ సబ్జెక్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఐ విష్ అంటున్నా అంటే నేను అనుకుంటున్నాను అనమాట. ఏమని అనుకుంటున్నాను? ఐ విష్ దే విజిటెడ్ అవర్ స్కూల్, అంటే వారు మన స్కూల్ని విజిట్ చేస్తే బాగుండేది అని చెప్పి నేను అనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను. ఓకే, సో ఈ ఐ విష్ అనేది కామన్గా ఉంటుంది. ఐ విష్ దే విజిటెడ్ అవర్ స్కూల్ అంటే వారు మన స్కూల్ని విజిట్ చేస్తే బాగుండేది. సెకండ్ ఎగ్జాంపుల్, నాకు వారి ఫోన్ నెంబర్ తెలిస్తే బాగుండేది. నాకు వారి ఫోన్ నెంబర్ తెలిస్తే బాగుండేది అంటే నేను ఇప్పుడు వాళ్ళకి కాల్ చేయాలనుకుంటున్నాను, ఒక అర్జెంట్ వర్క్ వచ్చింది, సో నాకు వారి ఫోన్ నెంబర్ తెలిస్తే బాగుండేది అని ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు నేను రిగ్రెట్ అవుతున్నాను. సో ఐ విష్ ఐ న్యూ దేర్ మొబైల్ నెంబర్ ఆర్ ఐ విష్ ఐ న్యూ దేర్ ఫోన్ నెంబర్ అంటే నాకు వారి ఫోన్ నెంబర్ తెలిస్తే బాగుండేది. థర్డ్ ఎగ్జాంపుల్, అతను కష్టపడి చదివితే బాగుండేది. అతను కష్టపడి చదివితే బాగుండేది. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐ విష్ హీ స్టడీడ్ హార్డర్. ఐ విష్ హీ స్టడీడ్ హార్డర్ అంటే అతను కష్టపడి చదివితే బాగుండేది అని నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా. ఫోర్త్ ఎగ్జాంపుల్, మనం సిటీకి దగ్గరలో నివసిస్తే బాగుండేది. మనం సిటీకి దగ్గరలో నివసిస్తే బాగుండేది అంటే చాలా ఆపర్చునిటీస్ మనం పొందేవాళ్ళం. సో మనం సిటీకి దగ్గరలో నివసిస్తే బాగుండేది అని నేను మా వాళ్ళతో చెప్తున్నాను. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐ విష్ వి లివ్డ్ క్లోజర్ టు ద సిటీ. ఐ విష్ వి లివ్డ్ క్లోజర్ టు ద సిటీ అంటే మనం సిటీకి దగ్గరలో నివసిస్తే బాగుండేది. లాస్ట్ ఎగ్జాంపుల్, విద్యార్థులు సీరియస్గా చదివితే బాగుండేది. విద్యార్థులు సీరియస్గా చదివితే బాగుండేది. ఐ విష్ స్టూడెంట్స్ స్టడీడ్ సీరియస్లీ. ఐ విష్ స్టూడెంట్స్ స్టడీడ్ సీరియస్లీ అంటే విద్యార్థులు సీరియస్గా చదివితే బాగుండేది. సో ఫ్రెండ్స్ ఇలా ఏదైనా ఒక పని చేస్తే బాగుండేది అనే రిగ్రెట్ని ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో ఈ ఐ విష్తో పాటు సింపుల్ పాస్ట్ టెన్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఐ విష్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాం. ఈ ఐ విష్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఎలాంటి సిచ్యువేషన్ యూజ్ చేస్తామంటే పాస్ట్ రిగ్రెట్స్ అంటే గతంలో ఏదైనా ఒక పని చేసి ఉండుంటే బాగుండేది అని తెలిపే సందర్భంలో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఐ విష్ సబ్జెక్ట్ హ్యాడ్ V3 అన్ ఆబ్జెక్ట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనగానే మనకు సబ్జెక్ట్ హ్యాడ్ V3 అన్ ఆబ్జెక్ట్ అయితే గుర్తుకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్, నేను పరీక్షలను బాగా రాసి ఉంటే బాగుండేది. నేను పరీక్షలను బాగా రాసి ఉంటే బాగుండేది అంటే నేను గతంలో పరీక్షలను బాగా రాయలేదు. సో గతంలో ఒక పనిని ప్రాపర్గా చేసి ఉంటే అంటే దాన్ని రాసి ఉంటే బాగుండేది అని చెప్పేసి రిగ్రెట్ అవుతున్నాను. మరి దీని ఇంగ్లీష్లో ఐ విష్ ఐ హ్యాడ్ రిటన్ ది ఎగ్జామ్స్ వెల్. ఐ విష్ ఐ హ్యాడ్ రిటన్ ది ఎగ్జామ్స్ వెల్ అంటే నేను పరీక్షలను బాగా రాసి ఉంటే బాగుండేది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, మనం ఎమ్మెల్యే గారికి మన సమస్యల గురించి చెప్పి ఉంటే బాగుండేది. మనం ఎమ్మెల్యే గారికి మన సమస్యల గురించి చెప్పి ఉంటే బాగుండేది. మరి దీని ఇంగ్లీష్లో ఐ విష్ వీ హ్యాడ్ కన్వేడ్ అవర్ ప్రాబ్లమ్స్ టు ది ఎమ్మెల్యే. ఐ విష్ వీ హ్యాడ్ కన్వేడ్ అవర్ ప్రాబ్లమ్స్ టు ది ఎమ్మెల్యే అంటే మనం ఎమ్మెల్యే గారికి మన సమస్యల గురించి చెప్పి ఉంటే బాగుండేది. థర్డ్ ఎగ్జాంపుల్, మీరు వారికి క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది అంటే వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు, మీరు వారికి గతంలోనే క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది అని చెప్పేసి చెప్తున్నాం. ఐ విష్ యూ హ్యాడ్ అపోలజైజ్డ్ టు దెమ్. ఐ విష్ యూ హ్యాడ్ అపోలజైజ్డ్ టు దెమ్ అంటే మీరు వారికి క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్, మనం ఆ మీటింగ్కి త్వరగా వెళ్ళి ఉంటే బాగుండేది. మనం ఆ మీటింగ్కి త్వరగా వెళ్ళి ఉంటే బాగుండేది. ఐ విష్ వీ హ్యాడ్ గాన్ టు ద మీటింగ్ ఎర్లియర్. ఐ విష్ వీ హ్యాడ్ గాన్ టు ద మీటింగ్ ఎర్లియర్ అంటే మనం ఆ మీటింగ్కి త్వరగా వెళ్ళి ఉంటే బాగుండేది. లాస్ట్ ఎగ్జాంపుల్, నేను ఈ ఉద్యోగ ఆఫర్ని తీసుకుని ఉంటే బాగుండేది. నేను ఆ ఉద్యోగ ఆఫర్ని తీసుకుని ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ టేకెన్ దట్ జాబ్ ఆపర్చునిటీ. ఐ విష్ ఐ హ్యాడ్ టేకెన్ దట్ జాబ్ ఆపర్చునిటీ అంటే నేను ఆ ఉద్యోగ ఆఫర్ని తీసుకుని ఉంటే బాగుండేది. సో ఫ్రెండ్స్ ఇలా గతంలో ఏదైనా ఒక పనిని చేసి ఉంటే బాగుండేది అనే రిగ్రెట్ని ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో ఈ ఐ విష్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ స్ట్రక్చర్ అయినటువంటి ఐ విష్ ఐ వుడ్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ స్ట్రక్చర్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 6 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఈ ఐ విష్ ఐ వుడ్ అనే ఈ స్ట్రక్చర్ని మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే ఏదైనా ఒక పని చేయాలని ఆశిస్తున్నాను లేదా కోరుకుంటున్నాను, ఏదైనా ఒక పని చేయాలని ఆశిస్తున్నాను లేదా కోరుకుంటున్నాను అని తెలిపే సందర్భంలో ఈ ఐ విష్ ఐ వుడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఐ విష్
I would plus V1 an object. I wish I would V1 an object. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. రైట్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. నేను ఎక్కువగా ప్రయాణించాలని కోరుకుంటున్నాను. నేను ఎక్కువగా ప్రయాణించాలని అంటే ఏదైనా ఒక పని చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎక్కువగా ప్రయాణించాలని కోరుకుంటున్నాను. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐ విష్ ఐ వుడ్ ట్రావెల్ మోర్. ఐ విష్ ఐ వుడ్ ట్రావెల్ మోర్ అంటే నేను ఎక్కువగా ప్రయాణించాలని కోరుకుంటున్నాను. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, నేను కార్ని ఎలా డ్రైవ్ చేయాలో నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. నేను కార్ని ఎలా డ్రైవ్ చేయాలో నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మరి దీని ఇంగ్లీష్లో ఐ విష్ ఐ వుడ్ లెర్న్ హౌ టు డ్రైవ్ ఏ కార్. ఐ విష్ ఐ వుడ్ లెర్న్ హౌ టు డ్రైవ్ ఏ కార్ అంటే నేను కార్ని ఎలా డ్రైవ్ చేయాలో నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, నేను త్వరలో ప్రమోషన్ పొందాలని ఆశిస్తున్నాను. నేను త్వరలో ప్రమోషన్ పొందాలని ఆశిస్తున్నాను. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐ విష్ ఐ వుడ్ గెట్ ఏ ప్రమోషన్ ఎర్లియర్. ఐ విష్ ఐ వుడ్ గెట్ ఏ ప్రమోషన్ ఎర్లియర్ అంటే నేను త్వరలో ప్రమోషన్ పొందాలని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను ఈ సమస్యలని పరిష్కరించాలని ఆశిస్తున్నాను. నేను ఈ సమస్యలను పరిష్కరించాలని ఆశిస్తున్నాను. ఐ విష్ ఐ వుడ్ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. ఐ విష్ ఐ వుడ్ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ అంటే నేను ఈ సమస్యలను పరిష్కరించాలని ఆశిస్తున్నాను. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్, నేను ప్రతిరోజు త్వరగా నిద్రపోవాలని కోరుకుంటాను లేదా కోరుకుంటున్నాను. నేను ప్రతిరోజు త్వరగా నిద్రపోవాలని కోరుకుంటున్నాను. ఐ విష్ ఐ వుడ్ స్లీప్ ఎర్లియర్ ఎవ్రీ డే. ఐ విష్ ఐ వుడ్ స్లీప్ ఎర్లియర్ ఎవ్రీ డే అంటే నేను ప్రతిరోజు త్వరగా నిద్రపోవాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 6 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ 6 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్తో కూడినటువంటి 127 టాపిక్స్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ని అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరైతే ఆ పీడిఎఫ్ని పర్చేజ్ చేయాలని అనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ని మెసేజ్ చేయండి. ఐ విల్ గివ్ యూ ది ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్స్ ఆఫ్ పీడిఎఫ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అండ్ అయితే ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.